అన్న నమస్తే అన్న, మీ పేరేనా? అన్నారావు అండి. ఏం చేస్తారు? వ్యాపారం చేస్తూ ఉంటాం. ఏంటి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ జరిగింది, చూసారన్నా? చూసామండి. ఏంటి, ఎలా అనిపించింది ఆయన ప్రెస్ మీట్ పట్ల? ప్రెస్ మీట్ పెట్టడం ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయిన 5 సంవత్సరాల అతను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఏ రోజైనా అతను నిజం మాట్లాడా? నిజం మాట్లాడితే అదొక విచిత్రం రాసుకోవాలి. 5 సంవత్సరాల కాలం కూడా అబద్ధాలతో మాట్లాడుతూనే చేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేసి యువతను చెడుదారి పట్టించాడు. అలాగే అతను పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఈ రోజున ఇప్పుడు దళిత డాక్టర్ సుధాకర్ గారి దీని మీద జరిగింది. మరి అంతకుముందు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా ఏ రకంగా చంపి ఇంటికి డోర్ డెలివరీ చేశారో అతని పరిపాలన. వాళ్ళందరినీ వెనకేసుకొని వచ్చి తిరుగుతుంది ఇతనే కదా. అంటే మీరేమో అలా మాట్లాడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో హత్యా రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట, డైవర్ట్ చేయడంలో చంద్రబాబు దిట్ట, హత్యా రాజకీయాలు చంద్రబాబు దిట్ట అని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, హత్యా రాజకీయాలకి పెట్టింది పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజారెడ్డి కానీ ఆ తర్వాత కొన్ని రాజశేఖర రెడ్డి గారు అంటే ఏదో కొన్ని చేశారనుకో, దాని రాజారెడ్డి రాజ్యాంగాన్ని త్రిబులు అంటే ఇంకా ఎక్కువగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున తీసుకోండి, మీరు ఒక పట్టాల రవి మర్డర్ కేసులో ఉన్న సాక్షులను తీసుకోండి, ఎవడు బతికిలేడు. అలాగే వైఎస్ వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో తీసుకోండి, అందుట్లో సాక్షులు కూడా ఎవడో బతికిలేరు. అలాగా హత్యారాజకాలకు పెట్టింది వెన్నతో పెట్టిన విద్య ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. అతను ఇంకొక వ్యక్తిని విమర్శించే స్థాయి అతనికి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ నాన్న ఎలా పెంచాడు అంటే, ఇప్పుడు నువ్వు పెరిగిన విధానం తీసుకుంటే, లోకేష్ పెరిగిన విధానం తీసుకుంటే ఈ రోజున కంపారిజన్ తెలిసిపోతుంది కదా ఆంధ్ర ప్రజలకి. నీ పెంపకం ఎలాంటిది, లోకేష్ పెంపకం ఎలాంటిది అనేది. అందుకని వీటి మీద మాట్లాడే స్థాయి అతనికి ఏమాత్రం లేదు. అంటే చంద్రబాబు లాగా హత్యలు చేయమని మా నాన్నగారు నేర్పించలేదు, నాకు ప్రజల దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోమని నేర్పించారని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటన్న? నీకు నేర్పించాల్సిన పని ఎందుకు? నీకు పుట్టుకతోనే వచ్చింది. హత్యా రాజకీయాలు చేయడం అనేది, అబద్ధాలు ఆడడం అనేది పుట్టుకతోనే వచ్చింది. మీరు తాత రాజారెడ్డి విధానాన్ని అవలంబించుకున్న వ్యక్తివి నువ్వు. అటువంటి కొన్ని పనులు చేయలేదు కాబట్టి మీ నాన్నగారికి కొద్దిగా గొప్ప మంచి పేరు వచ్చింది. నువ్వు ఎన్ని మటలు చేస్తావు, ఎన్నెన్ని చేసావన్నా అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసండి. నువ్వు ఈరోజు కొత్తగా వచ్చి ప్రెస్ మీడియా దగ్గర చెప్పేస్తే నమ్మేయడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. అంటే ప్రజలందరికీ తెలుసు ఎవరిది గొడ్డల పార్టీయో, ఎవరిది గుణపాల పార్టీయో, ప్రజలందరికీ తెలుసు ఎవరికి వెన్నుపోటు పార్టీ అందరికీ తెలుసు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటన్న దాని మీద? అవునండి, ఇప్పుడు అసలు నీ పార్టీ నీదా? ఎవరి దగ్గర నుంచో లాక్కున్న పార్టీయేగా. ఇప్పుడు కాంగ్రెస్ ఫంక్షన్ పెరిగిన మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత చనిపోగానే నువ్వు కనీసం బాడీ దొరక్కముందే సంతకాలు సేకరించావు. అంటే మీ నాన్న చనిపోయాడని బాధ పాపం అతనితో ఉన్న సహచార మినిస్టర్లకి, అభిమానులకి, ఆంధ్ర మొత్తం గోలెత్తి వాళ్ళ బాధతో ఉంటే నువ్వు మటుకు సంతకాలు సేకరించావు. అందుకని వెన్నుపోటు ఇలాంటి పదాలకి కేర్ ఆఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్ నువ్వే ఆంధ్రాలో. ఇంకా వేరే విషయాన్ని మాట్లాడితే చంద్రబాబుకి 77 సంవత్సరాలు వచ్చింది, బహుశా ఇదే చివరి ఎన్నికలు కావచ్చు. ఇంకా చిల్లర రాజకీయాలు చంద్రబాబుకి మానలేదు, డైవర్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడతాం. ఈ 2 ఏళ్లలో వైసీపీ కార్యకర్తలని చంపటం కానీ, వైసీపీ కార్యకర్తలు మరణకాండ చేయటం కానీ, అసలు ఎవరిది శవరాజకీయం, ఎవరిది గొడ్డల పార్టీ అని చెప్పి కూడా జగన్మోహన్ గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి అన్న ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? వయసుతో సంబంధం ఏంటి సార్? ఇప్పుడు నువ్వు మొన్న చిన్న ఒక యాగం చేసావు, నువ్వు కూర్చున్నవాడు లెగడానికి 2 పట్టుకొని లేపారు. అదే చంద్రబాబు నుంచోని కొబ్బరికాయ కొట్టాడు. నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేకపోతే రాయి అందించారు. అతనికి చివరి ఎన్నికలు అవుతాయి. అసలు నీ పార్టీ ఇప్పుడు 11 వచ్చి నీ నెక్స్ట్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్లో నువ్వు ఉంటావు. నీకు ఆ 11 కూడా రావు. అసలు పార్టీ ఉంటుందో ఓడుతుందో కూడా తెలియదు. ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేయడమే. నీ సాక్షి పేపర్లో ఒక్కరోజు నిజమనేది రాసావా? సాక్షి ఛానల్లో ఒక్కరోజు నిజమనేది చెప్పావా? చిన్న ఉదాహరణ అండి, వైజాగ్లో వీళ్ళు ఒక సిఎస్ సదస్సు ఏదో కండక్ట్ చేశారు పెట్టుబడుల కోసం. దానికి తెచ్చిన పెట్టుబడిదారులు ఎవరండి? రోడ్డు మీద నూడిల్స్ అమ్ముకునేవాడు, పానీపూరి అమ్ముకునేవాడు, మిరపకాయ బజ్జీలు అమ్ముకునేవాళ్ళు తెచ్చావు. ఆఖరి భోజనాలకి కొట్టుకున్నారు. ఒక పెట్టుబడిదారులు భోజనాల దగ్గర కొట్టుకుంటారండి? అది ఒక్కటి చాలు. నువ్వు ఎటువంటి వ్యక్తి అనేది. నువ్వు 5 సంవత్సరాల కాలంలో నిన్ను నమ్మి ఎవడైనా ఆంధ్రాకి కానీ ఎవడైనా పెట్టుబడిదారుడు ఒకటి వచ్చాడా? మరి ఈ రోజున అమరావతిలో చూడు, వైజాగ్ చూడు ఏ రేంజ్కి వెళ్తుందో. పెట్టుబడిదారులకి అసలు
బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. అతని మీద నమ్మకం, మరి ఆ నమ్మకంతో వస్తున్నారు పెట్టుబడిదారులు. శివరాజు గేలు చేయడం కూడా చంద్రబాబు దట్ట. హరికృష్ణ చనిపోయిన తర్వాత ఆయన చూడటానికి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్తో డైవర్ట్ చేసి శివరాజు గేలు చేశారు చంద్రబాబు. మరి ఇప్పుడు ఎవరు శివరాజు గేలు చేసే పార్టీ ఎవరని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను దాని మీద హరికృష్ణ గారు చనిపోయినప్పుడు అంటే కేటీఆర్ గారు ఉన్న గవర్నమెంట్ కాబట్టి స్థలం కేటాయించి ఒక స్మారక స్థూపం లాంటిది కడతామంటే దానికోసం వెళ్ళి మాట్లాడాడు తప్ప శివరాజుకి అని పెట్టింది నువ్వు మారిపోయి నువ్వే కదా. ఇప్పుడు మీ నాన్నగారు బాడీ దొరక్కముందే నువ్వు ఎమ్మెల్యేల సంతకాలు సేకరించిన వ్యక్తివి, నువ్వు మాట్లాడతావేంటి?